అనగనగా ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ పొలం పనుల కోసం ఒక దారి గుండా వెళుతున్నారు. అది వేసవికాలం కావడంతో ఎండ బాగా కాస్తోంది. నడుస్తూ నడుస్తూ వారికి దారి పక్కన ఒక పొలంలో పెద్ద పెద్ద పుచ్చకాయలు పాదులకు వేలాడుతూ కనిపించాయి. ఆ పుచ్చకాయలు చూసి రామయ్య ఇలా అన్నాడు: చూడు సోమయ్యా, దేవుడు ఎంత వింతగా సృష్టిస్తాడో! ఇంత పెద్ద పుచ్చకాయను ఎంత చిన్న తీగకు వేలాడదీశాడు. ఇది చూడటానికి చాలా వింతగా ఉంది కదా. ఇంత పెద్ద పండుకు ఇంత సన్నని తీగ సరిపోతుందా? సోమయ్య నవ్వి ఊరుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక వారికి ఒక పెద్ద విశాలమైన మర్రి చెట్టు కనిపించింది. దాని నిండా ఎర్రటి చిన్న చిన్న మర్రిపళ్ళు ఉన్నాయి. అలసిపోయిన వాళ్ళిద్దరూ ఆ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకోడానికి కూర్చున్నారు. అప్పుడు రామయ్య మర్రి చెట్టుపైకి చూస్తూ మళ్ళీ ఇలా అన్నాడు: ఇప్పుడు ఈ చెట్టును చూడు సోమయ్య, ఇంత పెద్ద బలమైన చెట్టుకు ఎంత చిన్న పళ్లను ఇచ్చాడు దేవుడు. పుచ్చకాయకేమో సన్నని తీగ, ఈ మర్రి చెట్టుకేమో చిన్న పళ్ళు. దేవుడికి ఏ చెట్టుకు ఎలాంటి పళ్ళు ఇవ్వాలో తెలియదనిపిస్తోంది. పెద్ద చెట్టుకు పెద్ద పళ్ళు, చిన్న తీగకు చిన్న పళ్ళు ఇవ్వాలి కదా. రామయ్య ఇలా మాట్లాడుతుండగానే మర్రి చెట్టుపైనుండి ఒక చిన్న మర్రిపండు ఊడి సరిగ్గా రామయ్య ముక్కుమీద పడింది. అమ్మా అని రామయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి తన ముక్కును పట్టుకున్నాడు. అది చిన్న మర్రిపండే అయినా పైనుండి పడేసరికి కొద్దిగా చురుక్కుమంది. అప్పుడు సోమయ్య నవ్వుతూ, చూశావా రామయ్య, ఇప్పుడు నీకు దేవుడి నిర్ణయం ఎంత గొప్పదో అర్థమైందా? ఒకవేళ ఈ మర్రి చెట్టుకు పుచ్చకాయ అంత పెద్ద పళ్ళు ఉండి ఉంటే అది ఇప్పుడు నీ ముక్కుమీద పడితే నీ పరిస్థితి ఏమయ్యేది? నీ ముక్కు ముక్కలైపోయేది, నీ తల బొప్పికట్టేది అన్నాడు. రామయ్యకు తన తప్పు తెలిసొచ్చింది. నిజమే సోమయ్య, నేను దేవుడి సృష్టిని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇంత ఎత్తులో ఉండే చెట్టుకు చిన్న పళ్ళు ఉండటమే మంచిది. అలాగే నేలమీద పాకే తీగకు పెద్ద పళ్ళు ఉండటం వల్ల ఎవరికీ ప్రమాదముండదు. దేవుడు చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం, ఒక మంచి ఉంటుంది అని గ్రహించాడు. ఈ కథలో నీతి ఏంటంటే, దేవుని సృష్టిలో ఏదీ అనవసరం కాదు, ప్రతిదానికీ ఒక కారణముంటుంది. మనకు తెలియని విషయాలపై తొందరపడి విమర్శలు చేయకూడదు.